Hi guys, welcome to Electrical Index. Tspsc AWE electrical prepare అవుతున్న aspirants అందరికీ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ మీ ప్రిపరేషన్ బాగానే జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్కి కొంచెం బూస్టప్ ఇవ్వడానికి సప్లిమెంట్స్గా ఉపయోగపడటానికి టీమ్ ఎలక్ట్రికల్ ఇండెక్స్ అనేది ఒక టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసింది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి సబ్జెక్ట్ వైజ్డ్ చాప్టర్ వైజ్ టెస్ట్లని లాంచ్ చేశాము. ఇప్పుడు నేను 2017 టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ పేపర్లో మన నెట్వర్క్స్ అండ్ సర్క్యూట్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. వాటిల్లో నుంచి ఒక 5 క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చే వరకు 3 resistors each of R ohms are connected to form a triangle. Then resistance between any two terminals will be. వాడు ఏమిచ్చాడు ఫస్ట్ డేటా మనకి 3 resistors each of R ohms. 3 resistors each of R ohms. 3 resistors each of R ohms. R ఇవి కనెక్ట్ చేయబడ్డాయి అన్నమాట, ఇట్లా ఒక ట్రయాంగిల్ లాగా. సో అయితే వాటి టెర్మినల్స్ ని ఫస్ట్ నేను ఏబిసి అని మార్క్ చేసుకుంటే వాడు ఏమడిగాడు, అక్రాస్ ఎనీ టూ టెర్మినల్స్ దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడు. సో లెట్ మీ ఫైండ్ అవుట్ అక్రాస్ బి అండ్ సి ఆర్ ఈక్వలెంట్. ఇప్పుడు ఇది ఈ బి అండ్ సి టెర్మినల్స్ కనుక మనం ఆ నెట్వర్క్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెసిస్టెన్స్ ఏసి ఈజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఏబి అండ్ ఈ టోటల్ సిరీస్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ బీసీకి ప్యారల్ గా ఉంది. సో ఆర్ ఈక్వలెంట్ ఏమైంది, రెసిస్టెన్స్ ఏబి ఈజ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఇస్ రెసిస్టెన్స్ ఏసి. ఈ కాంబినేషన్ ఈజ్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ బీసీ. సో మనకి రెసిస్టెన్స్ ఏబి ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఏసీ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బీసీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడము, ఆర్ ఓమ్స్ ఇచ్చాడు. సో ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ RBC, which is equal to R ohms, which is equal to 2R in parallel with R. So parallel combination of resistors formula is R1 into R2 by R1 plus R2, R1 plus R2, which is equal to 2 by 3 times R, 2 by 3 times R. సో ఇంకొకసారి చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, 3 resistors each of R ohms are connected to form a triangle. Okay, 3 resistors each of R ohms ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేసినాయి అన్నమాట. అప్పుడు రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ టెర్మినల్స్, వీటికి నేను ఏ బి 3 అని టెర్మినల్స్ మార్క్ చేసుకుంటే బీసీ అక్రాస్ కనుక్కుంటున్నా. అప్పుడు దానికి ఏమైంది, రెసిస్టెన్స్ ఏసీ ఈజ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ విత్ రెసిస్టెన్స్ ఏబి. ఈ ఎంటైర్ సిరీస్ కాంబినేషన్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ బీసీ. సో ఆర్ఏబి ప్లస్ ఆర్ఏసి ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్బిసి. ఆర్ ప్లస్ ఆర్ ఇస్ ప్యారలల్ విత్ ఆర్, విచ్ విల్ రిజల్ట్ ఇన్ 2 by 3 ఆర్. సో మన ఆన్సర్ ఏందమ్మా, 2 by 3 ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, if the number of branches in a network is B, the number of branches in a network is B, the number of nodes is N, and the number of dependent loops is L, then number of independent equations will be. సో మనకు వాడు ఏమి ఇచ్చాడు, ఒక నెట్వర్క్ లో B బ్రాంచెస్ ఉన్నాయంట, N నోడ్స్ ఉన్నాయి అంటే L లూప్స్ ఉన్నాయి, డిపెండెంట్ లూప్స్. సో ఇండిపెండెంట్ నోడల్ ఈక్వేషన్స్ ఎన్ని కావాలి మనకి అని అడిగాడు. ఇండిపెండెంట్ నోడల్ ఈక్వేషన్స్ ఎన్ని కావాలి అని అడిగితే వాడు ఏం అడిగినట్టు మనం ఇండైరెక్ట్ గా నెంబర్ ఆఫ్ KCL ఈక్వేషన్స్ నీడ్ టు బి సాల్వ్డ్.
need to be solved, or number of KCL equations need to be formed to know the performance of network. సో మనం వాడి ఇచ్చినట్టు ఎజ్యూమ్ చేసుకుంటాం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ I and so on, n-1 node, and finally n. టోటల్ ఎన్ని నోడ్స్? n నోడ్స్ ఇచ్చాడు. వీటి మధ్య కనెక్షన్ ర్యాండమ్ గా ఎలాగైనా ఉండొచ్చు. 1 to 2 ఉండొచ్చు, 2 to I ఉండొచ్చు, 1 to some ఇంటర్మీడియట్ J ఉండొచ్చు, n to n-1 ఉండొచ్చు, 3 to I ఉండొచ్చు, 2 to n ఉండొచ్చు. సో అట్లా ర్యాండమ్ గా కనెక్షన్ ఉంది మనకి. ఉంటే ఈ నెట్వర్క్ ని సాల్వ్ చేయడానికి మనం ఎన్ని కేసీఎల్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేయాలి అని అడిగాడు. సో ఇది గ్రాఫ్ థియరీ నుంచి, నెట్వర్క్ థియరీ నుంచి బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము, ఏదైనా ఒక నోడ్ ని మనం రిఫరెన్స్ నోడ్ ఎజ్యూమ్ చేస్తాం. సో లెట్ మీ ఎజ్యూమ్ nth నోడ్ యాజ్ రిఫరెన్స్ నోడ్, nth నోడ్ యాజ్ రిఫరెన్స్ నోడ్. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఈ రిఫరెన్స్ నోడ్ దగ్గర కాకుండా మిగిలిన అన్ని నోడ్స్ దగ్గర కేసీఎల్ ఈక్వేషన్స్ ఆర్ నోడల్ ఈక్వేషన్స్ రాసుకుంటాం అనమాట. సో నోడ్ 1 దగ్గర ఒక కేసీఎల్ ఈక్వేషన్, నోడ్ 2 దగ్గర ఒక కేసీఎల్ ఈక్వేషన్, నోడ్ 3 దగ్గర ఒక కేసీఎల్ ఈక్వేషన్, నోడ్ I దగ్గర ఒక కేసీఎల్ ఈక్వేషన్, నోడ్ J దగ్గర ఒక కేసీఎల్ ఈక్వేషన్, నోడ్ n-1 దగ్గర ఒక కేసీఎల్ ఈక్వేషన్. అట్లా ప్రతి నోడ్ దగ్గర ఎక్సెప్ట్ రిఫరెన్స్ నోడ్, ప్రతి నోడ్ దగ్గర మనం కేసీఎల్ ఈక్వేషన్స్ ఆర్ నోడల్ ఈక్వేషన్స్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ కేసీఎల్ ఆర్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఈక్వేషన్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ సాల్వింగ్, సఫిషియంట్ టు నో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంటైర్ నెట్వర్క్. ఇవి రాసిన ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనం ఎంటైర్ నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ ని తెలుసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడల్ ఈక్వేషన్స్ అని మనకు కావాల్సింది 1 నుంచి n-1 వరకు. సో n-1 అనమాట. ఇందులో మనకి అన్నెసరీగా ఇచ్చిన డేటా ఏంటి క్వశ్చన్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ హావ్ నథింగ్ టు డూ విత్ నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ ఇన్ దిస్ క్వశ్చన్. సో అండ్ అట్లాగే నెంబర్ ఆఫ్ లూప్స్, ఇట్ హ్యాస్ ఆల్సో నో రిలేషన్ టు డూ విత్ నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళినట్లయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరం కెన్ బి అప్లైడ్ టు ఎనీ నెట్వర్క్, లీనియర్ ఆర్ నాన్ లీనియర్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్, టైం వేరియంట్ ఆర్ టైం ఇన్వేరియంట్. సో మనం ఈ నెట్వర్క్ థియరమ్స్ ని అప్లై చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. నెట్వర్క్ థియరమ్స్ లిమిటేషన్స్ బేసిస్ మీద ఈ క్వశ్చన్ మనం అడిగాడు. చూడండి, ఇందులో థెవెనిన్స్, నార్టన్స్, సూపర్ పొజిషన్ అప్లై చేయడానికి మన కంపల్సరీ కండిషన్స్ ఏందమ్మా, థెవెనిన్స్ కానీ నార్టన్స్ కానీ అట్లాగే సూపర్ పొజిషన్ థియరమ్స్ కానీ అప్లై చేయడానికి కంపల్సరీ కండిషన్స్ ఏంటి, ఒకటి నెట్వర్క్ షల్ బి లీనియర్, నెట్వర్క్ షల్ బి సెకండ్ యాక్టివ్, నెట్వర్క్ షల్ బి బైలేటరల్. సో ఈ 3 థియరమ్స్ మనం అప్లై చేయాలంటే నెట్వర్క్ కంపల్సరీగా లీనియర్, యాక్టివ్, బైలేటరల్ అయి ఉండాలన్నమాట. అలా కాకుండా థెలిగన్స్ థియరం ని మనం ఏ నెట్వర్క్ అయినా అప్లై చేసుకోవచ్చు. వీ కెన్ అప్లై థెలిగన్స్ థియరం టు ఎనీ నెట్వర్క్, either it may be active or either it may be active or passive, it may be linear or non-linear, it may be time variant or time invariant, అట్లాగే యూనిలేటరల్ ఆర్ బైలేటరల్. ఈ దేనికైనా ఇది మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ థియరం, టెలిగన్ థియరం ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద బేస్డ్ అయి ఉండేది టెలిగన్స్ థియరం. దీన్ని మనం ఏ నెట్వర్క్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ప్యాసివ్ 2-port నెట్వర్క్ ఈజ్ in a steady state compared to its input, the steady state output can never offer. అంటే ఒక ప్యాసివ్ 2-port నెట్వర్క్ మనం తీసుకున్నట్లయితే దానికి ఇన్పుట్ కంపారిజన్ లో అవుట్పుట్ లో అది ఏది ఎప్పటికీ ఈ కింద వాటిలో ఏది రాదు, ఏది జరగదు అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. ప్యాసివ్ అంటే ఏంది, ప్యాసివ్ ఎలిమెంట్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంది, దే విల్ అబ్జర్వ్ పవర్. సో దే విల్ అబ్జర్వ్ పవర్, దే కెనాట్ సప్లై పవర్. సో ఇందులో దీని నుంచి క్లియర్ కట్ ఆన్సర్ ఏంది మనకి ఇక్కడ,
they will only absorb power, they cannot supply power. So say ఇప్పుడు నువ్వు ఒక 10 watt పవర్ ఇన్పుట్ చేసావు ప్యాసివ్ 2 పోర్ట్ నెట్వర్క్ కి, ప్యాసివ్ 2 పోర్ట్ నెట్వర్క్ కి, ప్యాసివ్ 2 పోర్ట్ నెట్వర్క్ కి 10 watt పవర్ ఇన్పుట్ చేసావు. 10 watt పవర్ నువ్వు ఇన్పుట్ చేసినప్పుడు ఏమైంది, ఇవన్నీ ప్యాసివ్ గా ఉన్నాయి కాబట్టి దే విల్ కన్జ్యూమ్ పవర్, దే విల్ కన్జ్యూమ్ పవర్ they will consume power but they cannot supply power అన్నమాట. అటువంటప్పుడు నువ్వు 10 watt పంపించినప్పుడు either they will consume some power or they will output entire power without consuming anything. సో ఇప్పుడు ఒకవేళ అవి కనుక సే 1 watt 2 watt ఏదన్నా కన్జ్యూమ్ చేసింది అనుకోండి, అంత పవర్ ని కన్జ్యూమ్ చేసుకోగా సే x watt కన్జ్యూమ్ చేసుకుంటే అవుట్పుట్ ఎంత వచ్చింది, 10 minus x watt వచ్చింది. అంతేగాని ఇది ఏమైనా సప్లై చేయగలరా, సప్లై చేయలేదు. x is always greater than or equal to 0 because the network is passive network. ఇటువంటి కేసులో అవుట్పుట్ ఏమైంది, అవుట్పుట్ is less than 10 watt, which is less than input power. సో ఒక passive network అనేది it can never offer greater power అన్నమాట, it can never offer greater power. కరెక్ట్ ఆన్సర్ ఏందమ్మా, గ్రేటర్ పవర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, చేంజ్ ఇన్ ద వోల్టేజ్ విల్ ఎఫెక్ట్. సో రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏంది, ఒక సిరీస్ ఆర్ఎల్సి కానీ లేకపోతే ప్యారలల్ ఆర్ఎల్సి కానీ ఏది తీసుకున్నా స్క్వేర్ రూట్ ఎల్సి, దీనికి వోల్టేజ్ కి ఏమన్నా రిలేషన్ ఉందా, లేదు. సో ఇది ఆఫ్. నెక్స్ట్ అట్లాగే క్యూ ఫ్యాక్టర్ ఏంది, ఎక్స్ ఎల్ ఆర్ ఎక్స్సి బై ఆర్, ఎక్స్ఎల్ఆర్ ఎక్స్సి బై ఆర్ ఫర్ సిరీస్ కేస్. సో ఇందులో ఇక్కడ ఎక్కడైనా వోల్టేజ్ ఫ్యాక్టర్ వస్తుందా, రావట్లేదు. అట్లాగే ఇక్కడ మన కరెంట్ కేసు వచ్చే వరకు, కరెంట్ కేసు ఈక్వల్ వచ్చే వరకు ఏమైందమ్మా, వి బై జెడ్ నార్మల్ ఒక ఇంపీడెన్స్ జెడ్ కనుక మనం అజ్యూమ్ చేసుకుంటే అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంతమ్మా, జెడ్ ఇంపీడెన్స్ ఇక్రాస్ వోల్టేజ్ వి అప్లై చేసినప్పుడు, ఇక్రాస్ వోల్టేజ్ వి అప్లై చేస్తే మనం ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అవుతమ్మా, ఐ ఈక్వల్ టు వి బై జెడ్. ఇక్కడ కనుక నువ్వు వోల్టేజ్ ని చేంజ్ చేసావంటే, దీన్ని వోల్టేజ్ ని చేంజ్ చేసావంటే ఐ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు కరెంట్ విల్ చేంజ్ అన్నమాట. సో అట్లాగే బ్యాండ్ విత్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది, ఎల్ అండ్